ముఖ్యమంత్రి కావాలని నాకు కూడా ఉంది అంతే కదా, మళ్ళీ అయిపోయి ఇంకెందుకు మీకుందా లేదా అని మనిషి అంటే మనకి ఉండదా అని, ఎవరికైనా జీవితంలో పైకి పోవాలని ఉంటుంది కదా, కానీ దానికి సమయం సందర్భం ఉంటుంది. తక్షణం నాకు ఉండేటటువంటి ఒకటే ఒక ఆలోచన, కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. మీరే చెప్పారు చాలా ప్రశ్నలకు తెలంగాణ సమాజం నుంచి పొలిటికల్ సర్కిల్ మీ వెనుక కోర్టు రాజకీయాలు చేస్తారు. రేవంత్ రెడ్డి కోర్టుగా బీఆర్ఎస్లో ఈ బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నారని చెప్తారు. మీ దాకా కూడా వచ్చింది, మీ సోషల్ మీడియాలో కూడా హోరెత్తిపోతుంది. రేవంత్ రెడ్డి కవిత అని అంటున్నారు, ఏమంటారు మీరు దానికి? సూటిగా సమాధానం తప్ప అంటున్నారు. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అసలు ముఖ్యమంత్రి ఏంటి ఎట్లా ఈ రాష్ట్రానికి ఆశ్చర్యపోతున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ ఉద్యమానికి పుట్టినటువంటి బిడ్డను. నేను ఏది చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తాను. రేపు పొద్దున నేను ఒక పార్టీతో అలయన్స్ కావాలన్నా, ఒక పార్టీతో కొట్లాడాలన్నా, ఇంకో పార్టీని ఏదైనా అనాలన్నా మొహం మీదే చెప్తాను. నేను బ్యాక్ డోర్ పాలిటిక్స్ నాకు రావు, అలవాటు లేదు. మీ ఉద్యమానికి మీరు చేసే కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి గ్రీన్ పాసేజ్ ఇస్తున్నాడు. మొన్న మీ మీద అవాంఛనీయ వ్యాఖ్యలు చేస్తారని ఒక ఛానల్ దాడి చేస్తే ఇప్పటివరకు మీ కార్యకర్తల మీద సమర్థించాలి, దాని జోలికి పోవడం మీరు కనీసం ఖండించారా? మీ ఛానల్ తీవ్రంగా ఖండిస్తున్నా. మరి నేనేం చెప్తున్నా అంటే ఆ దాడి చేసిన వాళ్ళ మీద ఇప్పటి కూడా కేసులు పెట్టకపోవడం, మీ కార్యక్రమాలకు మా పిల్లలందరూ కేసులైనా పోలీస్ స్టేషన్ 100% పెట్టారు. నేను ఇస్తా కాగితాలు, ఇప్పటికిప్పుడు ఇస్తా. మీరు సగం ఇట్లా చెప్పద్దు బ్రదర్, తప్పది. 100% మా పిల్లల మీద కేసులైనా పోలీస్ స్టేషన్కి పోయి వచ్చిరు, వాళ్ళు పిలిస్తే. అట్లా ఉంటుందా? అసలు వాళ్ళు ఎందుకు పోయారో నాకు అర్థం కాలే. వాళ్ళు పోతారని తెలుసుంటే నేను వారించేదాన్ని. ఎందుకంటే మనం ఏదున్నా కాన్స్టిట్యూషనల్ ప్రిమైసెస్ లోపల చేయాలి, తప్పితే దాన్ని దాటి చేయకూడదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అట్లా ఎవరు కమెంట్ చేసినా కూడా వాళ్ళని జనాభా లెక్కలోంచి నేనైతే మెంటల్గా తొలగించేసుకున్నా. ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను.